ఏంటో చెప్పేస్తాను అనమాట. సో ఏంటంటే కాల్చిన వంకాయ, పచ్చిమిరపకాయలు వేసి, ఉప్పు వేసి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఫ్రెష్ కొత్తిమీర వేసి ఇవన్నీ బాగా దంచుకోవాలి. పెట్టుకున్నాను. ఈ పాటికి మీకు అర్థమైంది. పచ్చిపులుసు అయితే చూపిస్తున్నాను. వాటర్లో వేసేసుకుంటే మనకు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. వంకాయ పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంటుంది. విధంగా మ్యాష్ చేసేసుకోవాలి. లేదు మీకు పచ్చిపులుసు ఇష్టం లేదనుకుంటే టొమాటోలు 2 కాల్చుకుని దీంట్లో గుజ్జులాగా చేసుకుని తాలింపు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. కాంబినేషన్గా ముద్దపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఆవకాయ ఉంటే ముద్దపప్పు, ఆవకాయ కూడా బాగుంటుంది. నీళ్లు పిండేసుకుని తగిన వాటర్ చేర్చుకోవడమే దీంట్లో టేస్ట్ని బట్టి. పచ్చిమిరపకాయలు, చింతపండుకి, వంకాయకి, టమాటాలు కొద్దిగా చేస్తాను. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసేసుకుంటారు. వంకాయలు కూడా ఈ విధంగా వేసుకొని స్మాష్ చేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని మెత్తేసుకుంటే నుంచి తీసేసి ఆయిల్లోనే వేసేసాను అనమాట. వేపిన ఆయిల్, వెజిటేబుల్స్ అన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పండుమిరపకాయ అప్పుడు బట్ నాట్ ప్లీజ్ బంగాళదుంప నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.